అందరికీ నమస్తే. నేను మీ కుసుమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఐ హోప్ మీ అందరూ కూడా బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో చామంతి పువ్వులు 2 కలర్స్ అయితే వచ్చాయి, ఒకటి వైట్ అండ్ ఎల్లో. అయితే ఇవి ప్యాకెట్స్ వచ్చేసరికి 20 రూపీస్ అనమాట. అయితే అన్నీ ఎంచుకుంటున్నానండి. వీటిల్లో ఏంటంటే కొన్ని అంటే రెక్కలన్నీ ఉండవు అనమాట సరిగ్గా. సో ఇంత డబ్బులు పెట్టి తీసుకుంటుంటే అవన్నీ పారేయడానికి పూజ చేయరు కదా, అలాంటివి మనసు అప్పదండి. అప్పుడు నేను ఏం చేస్తానంటే మంచిగా ఉన్నవన్నీ కూడాను ఈరోజు బేసిక్గా ఏమనుకున్నానంటే వైట్ కలర్ అన్నీ కూడాను ఈరోజు పూజ చేస్తాను అండ్ ఎల్లో ఉంచేస్తాను అని చెప్పేసి అనుకున్నాను. సో చాలా మటుకు ఇలా రెక్కలైతే కొంచెం వాడిపోయేలాగా ఉండాలన్నమాట. సో నాకైతే మనసు అప్పలేదు. అవన్నీ కూడా రిమూవ్ చేసేసి స్వామివారి పాదాలకైతే అభిషేకం చేస్తే అలా చేసిన పని బాగుంటుంది నాకు అని చెప్పేసి అనుకున్నాను. చూస్తున్నారు కదా. సో ఇదిగోండి, అంటే అన్ని పూలు ఒకేసారి తుంచేసి వాళ్ళు ప్యాక్ చేయరు కదా, ఏవి ఎప్పుడు పూసుంటాయో ఏంటో తెలీదు. సో ఇదిగోండి, ఆ రెక్కలన్నీ కూడాను ఒక్కొక్కసారి దీపాలకు అలంకరణ చేస్తుంటాను ఇలా రెక్కలతోటి. సో ఈరోజైతే స్వామివారికి పాదాల దగ్గరలాగా అభిషేకం చేశాను అనమాట. అండ్ చెప్తున్నామరండి, అభిషేకం చేసిన తర్వాత ఆ రెక్కలన్నీ అంటే పువ్వులు ఆల్రెడీ పెట్టేశాము, దానిపైన రెక్కలంటే ఒక్కొక్కసారి సరిగ్గా ఉండవు కదా, అవన్నీ నేను పూజ చేసే టైంలో అలా పడుతుంటే లైక్ ఎలాగంటే బ్లెస్సింగ్ లాగా అనిపించింది, భలేగా అనిపించింది నాకు. ఇంకా మీ సంగతులు ఏంటండి? ఈ మధ్యన మీరు ఎవ్వరూ కూడా వీడియోస్ చూడట్లేదు. ప్లీజ్ వీడియోకి చూడండి, కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అలా చిన్న లైక్ చేశారంటే చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అవుతారు. కామెంట్ కూడా చేయండి, వీడియో నచ్చుతున్నదా లేదా, నచ్చకపోతే సజెషన్ కూడా మీరు ఇవ్వచ్చు, తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇదిగోండి, చెప్పాను కదా, ఇలాగ ధూపం పెట్టినప్పుడు కానీ ఇంకా హారతి ఇచ్చినప్పుడు కానీ ఆ రెక్కలన్నీ ఇలా జల్లులాగా పడుతున్నాయి అనమాట. స్వామివారి బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు. సో పదండి బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. మార్నింగ్ అండి, పూజ ఈ టైంలోనే చక్కగా ప్రశాంతంగా నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత వాటర్ వచ్చేసిన తర్వాత నాకు ఎక్కడ లేని పనులు గుర్తొస్తాయి. అండ్ మెయిన్గా మనకి శ్రావణ మాసం వస్తున్నది కదా. సో ఏంటి అనుకున్నానంటే హాల్ దగ్గర నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను అనుకున్నాను. సో ఫస్ట్ మెయిన్ పని బూజులు ఇవన్నీ దులపడం. ఆ తర్వాత ఇదిగోండి, ఈ సోఫా కవర్లు, ఈ పిల్లో కవర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ రిమూవ్ చేసేస్తున్నాను. ఈరోజు మంచిగా షాంపూ కూడా చేసుకున్నానండి. తర్వాత ఇలాగ రెడీ అయిపోయి అసలు తల దూకోవడానికి కూడా కుదరలేదు. ఎందుకంటే మెయిన్గా వాటర్ వచ్చే టైంలో చెప్పాను కదా, ఇంతకు ముందర కూడా మీతో షేర్ చేశాను, వాటర్ వస్తున్నప్పుడే క్లీనింగ్ పని చేసుకుంటే మనకి కలిసి వస్తుంది అని చెప్పేసి. సో ఇదిగోండి, హాఫ్ రెడీ అయ్యానమాట. సో ఇంకాను సోఫా కవర్లను తీసేసి డస్టింగ్ కూడా చేసేస్తున్నాను. ఆ తర్వాత పూజా మందిరం క్లీన్ చేసుకోవాలి, దేవుడి వస్త్రాలు కూడా కుట్టిస్తున్నాను. అదైతే మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. ఇంకా ఆవిడకి ఇవ్వలేదు, ఎందుకంటే రీసెంట్గా మనకి శ్రావణ శుక్రవారం వస్తున్నది, ఒక శారీను ఒక డ్రెస్ కూడా తీసుకున్నాను. అన్నీ వచ్చేస్తే ఆవిడకి ఒక్కసారి ఇస్తాను అని చెప్పేసి ఇంకా ఇవ్వలేదన్నమాట. నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను, డ్రెస్ పీస్ ఎలా వస్తుంది ఏంటి, ఎలా అంటే బర్త్డే కూడా వస్తున్నది ఈ నెలాఖరికి. సో అవన్నీ కలిపేసి కుట్టిస్తాను అని చెప్పేసి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో ఇంకా ఇదిగోండి, ఫస్ట్ అయితే నార్మల్ బట్టలు డైలీ వేర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉతికేస్తున్నాను. ఇంకా డోర్ కర్టన్లు, అంటే శ్రావణ మాసం మనకి బేసిక్గా అమావాస్య ముందర దగ్గర, అంటే అమావాస్య దగ్గర పడుతుంటే క్లీనింగ్ పనులు స్టార్ట్ చేస్తారు. కానీ బోల్డ్ అంత టైం ఉంది, కానీ చేసుకోవాలి ఒక్కరిదాన్ని. అంటే అమ్మ అన్నీ హెల్ప్ చేస్తుందండి, కొన్ని మెయిన్ పనులు ఏవైతే ఉన్నాయో నేనే చేసుకోవాలి కదా. సో ఇంకా అవన్నీ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా ఇదిగోండి, బట్టలన్నీ అయిపోయాయి కదా. ఇంకాను సోఫా కవర్లు ఇవన్నీ కూడా ఈ సెట్ ఉతికేసి మరొక సెట్ ఉండే, ఇవైతే ఎక్కువ కవర్లు ఏంటి కొనేసి నింపనండి. మొత్తం 3 సెట్లు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ తీసుకున్నప్పుడు నెట్ టేప్ తీసుకున్నానండి. అవైతే ఇలా కూర్చుంటే మనం పాదం తలక ఇసుక ధూళంతా కూడాను సోఫాలోకి దిగిపోతున్నది అనమాట. సో అది అయ్యో ఎందుకు వేస్ట్ చేశాను డబ్బులు అని చెప్పేసి చాలా బాధపడ్డాను. ఇవైతే కాటన్వి అండ్ డస్ట్ కూడా దిగట్లేదు, చాలా నీట్గా అనిపించిందండి. అంటే ఎక్కువ రోజులు కూడా అయిపోయాయి బేసిక్గా చెప్పాలంటే క్లీన్ చేసుకొని. ఇంకాను బట్టలు ఉతికే పని అయిపోయింది. నిన్న నైట్ ఏవో కొన్ని పురుగులు అయితే వచ్చేసాయండి, అవన్నీ కడుక్కోవాలి. ఈ టైంలో, ఈ మార్నింగ్ టైంలో ఎప్పుడు కాఫీ ఇస్తానా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు, ఎప్పుడు ఓట్స్ మిల్క్ కలుపుతానా అని అమ్మ. అండ్ వస్తువులన్నీ కూడా లైక్ ఎలాగంటే బట్టలన్నీ అలా చూస్తుంటే ఎప్పుడు దార వేస్తుందా, ఆ తర్వాత గుమ్మం ఎప్పుడు కడుగుతుందా అని చెప్పేసి ఇలాగ అందరూ కూడా నా కోసం వెయిట్ చేస్తుంటారు.
మేబీ అందరు హౌస్ వైఫ్లకి అంతేనండి, బిజీ లైఫ్ మనది. అసలు మన కోసం మనం టైం కేటాయిస్తామా లేదా అని కూడా ఒక్కొక్కసారి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ట్రైన్ స్పీడ్గా వెళ్ళిపోతున్నది ఆహా అనుకున్నాను. అండ్ ఇక్కడ కోళ్ళు చక్కగా ఏవో అది తినుకుంటున్నాయండి, చాలా బాగున్నాయి. అండ్ నేను కెమెరా ఆన్ చేస్తే అవి అరవట్లేదు, కెమెరా ఆఫ్ చేస్తే అరుస్తున్నాయి అనమాట. అయ్యో కెమెరా ఫ్రెండ్లీ అయ్యి ఉంటే బాగుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇప్పుడు టైం అయితే 7:30 అలాగ అయిపోతున్నది. గబగబా నేను వచ్చేస్తున్నాను. ఇదిగోండి చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టేసాను, ఎందుకంటే జుత్తు విరబోసుకొని మనం వంటింట్లో ఎక్కువ పనులు చేయలేము కదా. ఒకటి మంచిది కాదు, ఇంకోటి కూడాను మనకే చాలా వేడిగా ఉంటుంది. సో ఒక పోనీ వేసేసుకొని వచ్చేసాను. సో ఇంకా బట్టలు ఉతికే ముందరే దెబ్బరొట్టు వేసేసానండి, అంటే అది కొంచెం అవ్వడానికి టైం పడుతుంది కదా. ఇంకాను ఇప్పుడైతే ఇదిగోండి క్లీనింగ్ పనులు ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాను అనమాట. 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోవాలి. అయితే దెబ్బరొట్టె కొంచెం టైం టేకింగ్. ఇడ్లీ ఏంటంటే ఒక 3 తింటే 3 తినేసామా అని చెప్పేసి అనిపిస్తుందండి పిల్లలకి, కానీ కాసేపటికి మళ్ళీ ఆకలి వేస్తుంది. అదే దెబ్బరొట్టు ఒక్కటి పోసేసామంటే కొంచెం నిండుగా ఉంటుంది అనమాట, కాస్తుంది అని చెప్పేసి దెబ్బరొట్టు వేసేసి ఇక్కడైతే పనులన్నీ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇదిగోండి వంటింట్లోని అక్కడ అమ్మ ఏదో చెప్తున్నది, తనతో మాట్లాడుకుంటూ ఈ కెటిల్, మిక్సీ, జార్లు ఇవన్నీ చిన్న చిట్కా ఉంటాయి కదా, అంటే మార్నింగ్ టైంలో ఇవన్నీ మనకి వంటింట్లో క్లీన్ చేసేసుకున్నట్టుగా అని చెప్పేసి నేను కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఈరోజు ఒక మంచి చట్నీ రెసిపీ మీతో షేర్ చేస్తానండి. అంటే ఉన్నవి అవే ఇంగ్రీడియంట్స్, చట్నీ పప్పు, ఉల్లిపాయలు, పల్లీలు, కొబ్బరికాయ చట్నీ తింటే దగ్గు వస్తుంది అంటారండి. ఎలాగ రోజు ఊరు తెల్లవారితే ఏ చట్నీ చేద్దామా, ఏంటి రెసిపీ చేద్దామా అని ఒకటి ఆలోచన అయితే మైండ్లో వచ్చేస్తుంటుంది. సో అవే తిప్పికొట్టి చేస్తూ ఉంటాను. సో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీ, కొంచెం జీలకర్ర ఫ్రై చేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పుట్నాల పప్పు కొంచెం వేసేసి అలా కలిపేసాను అనమాట. అండ్ కొంచెం వెల్లుల్లి వేసానండి. చెప్తే నమ్మరు, వెరైటీగా ఉంది చట్నీ, బాగుంది అని చెప్పేసి తిన్నారండి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, ఇది మధ్యాహ్నం టైం అనమాట. కొంచెం ఓట్స్ పొడి అయితే రెడీ చేసుకుంటున్నానండి. మార్నింగ్ టైం ఒక్కొక్కసారి చేస్తాను, కానీ ఈ మధ్యన అమ్మాయికి కాలేజ్ మార్నింగ్ షిఫ్ట్ అవ్వడంతో ఇలాంటి పనులు కుదరట్లేదు. అయితే కొంచెం ఓట్స్, కొంచెం కార్న్ఫ్లాక్స్, ఆ తర్వాత కొంచెం అటుకులు ఇవన్నీ కూడా ఎక్కువ ఫ్రై చేయట్లేదండి, జస్ట్ డ్రై రోస్ట్ చేశాను. ఆ తర్వాత వేసాను కొంచెం బాదాం, ఇంకా కాజు. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోతాయి కదండి, కొంచెం వేగితే సరిపోతుంది, ఎందుకంటే ఇవి ఎక్కువ వేగే అవసరం కూడా లేదు. ఇలాచీ కూడా వేసాను అనమాట. ఇవైతే చల్లారిపోవడానికి ఒక ప్లేట్లో తీసానండి. ఇదైతే ఇంత కనబడుతుందా, పొడి అయితే చాలా తక్కువ అవుతుంది. అండ్ మనం పాలలో కూడా ఎక్కువ వేసి వేయములండి, 1 స్పూన్ వేసేసి లేకపోతే 1.5 స్పూన్ వేసేసి పాలలో కలిపిస్తే కొంచెం కడుపు నిండుగా ఉంటుంది. మనం పిల్లలకి ఇవ్వచ్చు, మనం కూడా తీసుకోవచ్చు. ఇదైతే నేను అమ్మ కోసం రెడీ చేస్తున్నాను అనమాట. తనకి రెగ్యులర్గా మార్నింగ్ అయితే నేను నీళ్ళు పట్టేసి వస్తానా, వచ్చి రాగానే తనకి ఇస్తానమాట. ఏ రోజు కొంచెం లేట్ అయితే ఓట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి తనే ఇది తన ఓట్స్ డబ్బా అనమాట, చూస్తుంది పౌడర్ ఉందా లేదా అని చెప్పేసి. బట్ నేను ఎప్పుడు లేట్ చేయను, ఇన్ టైంకే ఇచ్చేస్తానులేండి. సో ఇదిగోండి అమ్మ కోసం అయితే ఇదైతే నాకు ఒక 20 to 25 డేస్ వరకు వచ్చేస్తుంది. ఆ తర్వాత చేసుకున్నాను చారుగుండా. అయితే ఇక్కడ చిన్న ట్రిక్ మీతో షేర్ చేస్తాను, మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. అయితే చారుపొడి రెగ్యులర్గా అందరం చేసేలాగే నేను కూడా చేశానులేండి. శనగపప్పు కొంచెం డ్రై రోస్ట్ చేశాను, అండ్ కొంచెం కందిపప్పు కూడా డ్రై రోస్ట్ చేశాను. అంటే కందిపప్పు కూడా యాడ్ చేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటున్నది. ఈ 2 పప్పులు కొంచెం సెపరేట్గానే నేను డ్రై రోస్ట్ చేశానండి, కందిపప్పు త్వరగా ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడైతే వేసాను కొంచెం ధనియాలు కడాయిలోని. అయితే ఒక్కొక్కసారి మనకి చూడండి రసం కొంచెం చిక్కగా రావాలని, లేకపోతే సాంబార్ కొంచెం చిక్కగా రావాలని గుండె ఎక్కువగా వేసేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఇక్కడైతే స్క్రీన్ ప్లేలో వేసేసాను మిరియాలు కొంచెం ఎక్కువ వేసాను, మెంతులు అండ్ జీలకర్ర. ఇవన్నీ మనకి లో ఫ్లేమ్లో, ఇల్లంతా మంచి వాసన అండి, చాలా బాగుందన్నమాట. అండ్ కొంచెం వేసాను రెడ్ చిల్లీ కూడా ఈసారి కొంచెం ఎక్కువగానే వేసానని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే మా వారు అన్నారు చారు కొంచెం ఘాటుగా ఉంటే దగ్గు ఇవన్నీ వస్తుంటాయి కదా మనకి సీజన్లోని, బాగుంటుంది అని చెప్పేసి అంటే మిరియాలు అండ్ రెడ్ చిల్లీ కొంచెం క్వాంటిటీ పెంచానమాట. సో ఇదిగోండి ప్లేట్లోకి అన్నీ ఫ్రై చేసేసాను. అండ్ జీలకర్ర అంటే కొంచెం ఎక్కువ వేడిగా ఉంది, కొంచెం అలా పప్పులతో సహా కలిపేశాను.
లేకపోతే మాడిపోతుందండి. మాడిపోయిందంటే మనకు అంతే చారు పొడితల ఫ్లేవర్ మారిపోతుంది. చిన్న ట్రిక్ చెప్పాను కదా, కొంచెం బేసన్ అయితే డ్రై రోస్ట్ చేస్తున్నానండి. చారు గుండంతా మనం మిక్సీ పట్టేసిన తర్వాత ఈ వేయించిన బేసన్ కూడా వేస్తే మనకి అంటే మీకు ఐడియా ఉన్నదా, లేకపోతే మీరు ఎప్పుడైనా వేస్తుంటారా, పులుసులోని బియ్యం పిండి కానీ లేకపోతే శనగపిండి కానీ మనం కలుపుతూ ఉంటాం. అలాగైతే చెక్కబడుతుంది పులుసు. అండ్ అంటే మనకి చారు గుండతల క్వాంటిటీ కూడా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అనమాట. సో దానికోసం కొంచెం శనగపిండి అయితే యాడ్ చేశాను. లేకపోతే మనం కొంచెం రైస్ కూడా ఇలా డ్రై రోస్ట్ చేసేసి ఇందులో కలిపేసి మిక్సీ పట్టేయచ్చు. నేను అలా కూడా చేస్తాను అండ్ ఇలా కూడా. సో ఇదిగోండి పప్పులన్నీ కూడా మనం మిక్సీ పట్టేసాం. కొంచెం ఓవర్లోడ్ అయిపోయిందా అని చెప్పేసి అనిపించింది. అయితే ఒక్కట్లేండి, ఓవర్లోడ్ అయిపోతే మిక్సీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అయితే ఆఫ్ అవ్వలేదు, ఎందుకంటే ఒకేసారి మిక్సీ పట్టేస్తే అన్నీ కలిసిపోతాయండి. లేకపోతే మళ్ళీ అవన్నీ కలుపుకోవాలి గంట సేపు కూర్చొని. సో ఇంకా బేసన్ కూడా వేసేసాను, మిక్సీ పట్టేసాను. చాలా మంచిగా అంటే ఈరోజు అన్నీ మంచిగా ఫ్రై అయినాయి అండ్ క్వాంటిటీ సరిగ్గా సరిపోయింది. అండ్ రసం కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో ఇదిగోండి డబ్బాలో అయితే ఎత్తి పెట్టేస్తున్నాను. ఇదైతే రసం పొడితలకి డబ్బా ఈసారి అంటే తోమలేదండి, కొంచెం స్పూన్ ఎంతో ఉన్నది, మరి కొంచెం బద్దకించేసాను అనమాట. సో ఇదిగోండి రసం పొడి కూడా రెడీ అయిపోయింది. దీంతో మనం సాంబార్ చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. ఇదైతే నాకు 1 మంత్ వరకు ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా పొళ్ళు ఇవన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడైతే ఏ సామాన్లన్నీ వాడానో అవన్నీ తీసేసి మళ్ళీ కౌంటర్ టాప్ కొంచెం గలీజ్ అయిపోయింది కదా, వంటిల్లంతా కూడా కొంచెం సర్దుకున్నానండి. అంటే బేసిక్గా ఎక్కువగా ఈ పార్టే ఎక్కువ గలీజ్ అవుతుంటుంది, అవన్నీ సర్దుకున్నాను అనమాట. ఇలాగా ఫ్రీ టైంలో నువ్వుల పొడి కావచ్చు, లేకపోతే మెంతుగుండ కావచ్చు, మసాలా గుండ, లేకపోతే డ్రై మ్యాంగో పొడి, ఇలాంటివన్నీ కూడా నేను చేస్తుంటాను. అవన్నీ కూడా వీడియోస్లో ఉన్నాయండి. ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. సో సరేనండి, నేనైతే పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను అండ్ కొంచెం ఆకలి కూడా వేసింది. మిల్ మేకర్ పులావ్ కొంచెం వడ్డించుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఆపేద్దామా? నచ్చింది లేని తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.